ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శ్రావ్యాస్ ఫుడ్ బ్లాగ్స్ గురు. ఈ రోజు మనం బుడంకాయ పచ్చడి చేయబోతున్నాం. చూసారా ఎన్ని రోజులు అవుతుందో ఈ బుడంకాయలు చూసి. సో ఇవాళ మనం ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఈ పచ్చడి ఎట్లా చేస్తున్నాం ఇప్పుడు మీకు చూపిస్తా. ముందు ఈ బుడంకాయలను తీసుకొని శుభ్రంగా కడగాలబ్బా. ఇట్లా మంచిగా కడిగి క్లీన్ చేసి బట్టతో దుడిచి పక్క పెట్టాలి. ఆ ప్రాసెస్ చేద్దాం. కడుగుతున్నా. ఇప్పుడు ఇక బుడంకాయని కడగడం అయిపోయింది. వీటిని తీసుకుందాం. ఇక ఇట్లా ఏం చుక్క నీళ్ళు లేకుండా ఇట్లా తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఈ బుడంకాయల్ని మనం శుభ్రంగా తుడుచుకోవాలి. ఇగో ఇట్లా మంచిగా క్లాత్ తోటి ఇట్లా బట్టతోటి ఏ మాత్రం తడి లేకుండా తుడుచుకోవాలబ్బా. అందుకే మీరు చూసిండ్రా ఈ వాటర్ అన్ని పోయేటట్టు నేను ఈ గిన్నెలు వేసిన నీళ్ళన్నీ ఈ సైడ్ నుంచి గారిపోతాయి, ఈ హోల్స్ నుంచి. ఈ ఉన్న తడి నేను ఈ క్లాత్ తోటి తుడిచేస్తా. ఓకేనా? ఈ బుడంకాయల్ని మనం శుభ్రంగా కడిగినాం, తూడ్చినాం, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇగో వీటి ముందు ఈ వెనక సైడ్ కోసేసి ఇప్పుడు ఇలా ఈ ముందు సైడ్ కొయ్యాలి, ఈ వెనక సైడ్ కొయ్యాలి. కోసి వీటిని ఒక 4 ముక్కలు కొయ్యాలన్నమాట. ఇట్లా ఇట్లా 4 ముక్కలు కోసుకొని ఇలా అంతే 4 ముక్కలు కొయ్యాలి. బుడంకాయల్ని ఇట్లా 4 ముక్కలు కోసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించాలి. స్టవ్ మీద గిన్నె పెట్టినా ఇప్పుడు స్టవ్ వెలిగిద్దాం. స్టవ్ వెలిగించి ఆయిల్ పోయాలి. గానుగ నూనె, పల్లి నూనె పోసా. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఈ బుడంకాయలను వేపుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం బుడంకాయలు వేద్దాం. ఈ బుడంకాయలకి తగినంత ఆయిల్ మనం వీటిని బట్టి వేసుకోవాలబ్బా. ఈ ఆయిల్లో మంచిగా బుడంకాయలను వేపాలి. మంచిగా వేగాలి ఇవి నూనెలా. ఇవి ఇట్లా వేగుతుంటే ఇందులో కొంచెం పసుపు, టేబుల్ స్పూన్ పసుపు వేసానబ్బా. చూడండి ఎంత బాగుందో. పసుపు వేసినాం కదా. ఇప్పుడు ఇది వేగుతుంటేనే కొంచెం అంటే మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ ఉప్పు వేయాలి. వద్దొద్దు, 1/2 స్పూన్ వేద్దాం. ఎందుకంటే మళ్ళీ మనం పట్టేటప్పుడు వేద్దాం, మిక్సీ పట్టేటప్పుడు. స్టవ్ ఫుల్ కాకుండా కొంచెం మీడియంలో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పసుపు ఉప్పు వేసినాం కదా, కలిపేసి మధ్య మధ్యలో ఇట్లా కలుపుకుంటా చూడాలి. ఇది వేగాలి కాసేపు. మనం ఏం చేద్దామంటే ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉంచుదాం. ఈ లోపు ఇది మంచిగా ఉడుకుతుంది. ఓకేనా? 1/2 గంట అయిందబ్బా ఇవి ఇట్లా మంచిగా వేగడానికి. ఇట్లా మంచిగా వేగినాయి కదా. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, లేకపోతే బొగ్గు అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇవి మంచిగా ఉడికినాయి కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ బంద్ చేయాలి. కథం కాసేపు దీన్ని చల్లారినాయి. ఇప్పుడు ఈ బుడంకాయలు మొత్తం మంచిగా వేగినాయి, చల్లారినాయి. ఇప్పుడు ఇవి తీసి మిక్సీ పట్టాలి. మీరు కావాలనుకుంటే రోట్లో కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వేసుకున్నాం కదా. ఇందులో మనం చింతపండు నానబెట్టినాం అన్నమాట. మంచిగా చింతపండు శుభ్రంగా కడిగి నానబెట్టాను. ఈ చింతపండును గింజలు లేకుండా ఈ గుజ్జును తీసి ఇందులో వేసుకోవాలి. ఈ నానబెట్టిన చింతపండును ఇందులో వేయాలి.
ఇప్పుడు మిక్సీ పడదాం ఇక. మెత్తగా అయిందా అని ఇట్లా కలపాలి. ఇందులో మనం కొంచెం ఉప్పు వేసుకుందాం, కొంచెం 1/2 స్పూన్. నెక్స్ట్ ఎల్లిపాయలు వేద్దాం, పొట్టు తీసి పెట్టుకోవాలి, ఇవి వేయాలి. కొంచెం జీలకర్ర వేసుకుందాం ఇలా. ఇప్పుడు ఒక రౌండ్ తిప్పుదాం. ఈ చింతపండు నానబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా, అవి పోద్దాం, నార్మల్ నీళ్ళు కాకుండా. ఓకే, బస్. మళ్ళీ ఒక రౌండ్ తిప్పుదాం. మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఇలా కొంచెం కారం వేద్దాం. 1 స్పూన్ కారం వేస్తున్నా, మీకు ఇంకా కారం కావాలనుకుంటే 2 స్పూన్లు వేసుకోవచ్చు. బస్, ఇది మా ఇంట్లో పట్టిన కారం, ఫుల్ ఘాటు ఉంటుంది. మరి దగ్గర పడ్డది ఇక పచ్చడి. మరీ మెత్తగా కాదు, కొంచెం అట్లా ముక్కలు తాకినట్టే ఉండాలి బుడంకాయ ముక్కలు. అయిపోయిందబ్బా. ఇప్పుడు దీన్ని మనం పోపు చేసుకొని తినేయడమే. కొంతమంది ఏంటంటే దీన్ని పోపు చేయకుండా ఇట్లనే పచ్చిది కూడా తినేస్తారు, ఎందుకంటే మనం మంచిగా బుడంకాయలు నేర్పినాం కదా అట్లా. కానీ నేనేం చేస్తా అంటే పోపు చేస్తా. ఓకేనా, చూద్దాం ఇక. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టిన, స్టవ్ అంటు పెడదాం. ఏం చేస్తున్నా అనుకుంటున్నారా? పోపు చేయడానికి. పచ్చడి చేయడం అయిపోయిందిగా, పోపు చేసేద్దాం. పోపు చేసి ఇక లొట్టలు వేసుకుంటే తినుడే. వెయిటింగ్ ఇక్కడ అందరు ఎప్పుడెప్పుడు తిందామా అని. ఆయిల్ పోస్తున్నా. ఇప్పుడు పోపు దినుసులు వేద్దాం. ముందు జీలకర్ర, నెక్స్ట్ ఆవాలు, ఇప్పుడు నెక్స్ట్ ఎండుమిర్చి, నెక్స్ట్ శనగపప్పు, నెక్స్ట్ మినప్పప్పు, కలుపుదాం. పోపు మంచి వాసన వస్తుంది, పల్లి నూనె. ఇప్పుడు మన బుడంకాయల మిశ్రమం ఉందిగా, మిక్సీ పట్టింది, వేసేద్దాం. ఖతం అబ్బా, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసాడు ఇక, లేకపోతే మాడిపోతుంది. వా, ఏమన్నా వాసన వస్తుందా? సూపర్. అసలు చూస్తేనే తెలుస్తుంది, కొంతమందిని చూస్తేనే తెలిసిపోతుంది కదా, అట్లా దీన్ని చూస్తేనే తెలిసిపోతుంది బాగుందని. అయిపోయింది, ఆరగించుడే ఇక.
సో ఇదన్నమాట మన బుడంకాయ పచ్చడి ప్రాసెస్. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.